ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్స్లో భాగంగా చేసే రీల్స్ను చూసి ఆన్లైన్ వెబ్సైట్స్లో పాలసీలు కొని మోసపోకండి. వాళ్ళు మీతో పాలసీని కట్టించుకునేంత వరకు మాత్రమే రెగ్యులర్గా కాల్ చేస్తారు. మీకు వెయిటింగ్ పీరియడ్స్, కండిషన్స్ చాలా వరకు తప్పుగా ఉంటాయి మరియు లాకిన్ పీరియడ్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. పాలసీ బాండ్లో ఏదైనా డేట్ ఆఫ్ బర్త్, నేమ్ లేదా అడ్రస్ లాంటివి చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా మధ్యలో ఎవరినైనా పాలసీలోకి యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఏ విధమైన హెల్ప్ చేయరు. మీకు క్లెయిమ్ అవసరమైన సందర్భంలో ఎలాంటి హెల్ప్ వాళ్ళ నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ వెబ్సైట్స్లో తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు ఇన్ టైంలో డెత్ సర్టిఫికేట్ కానీ లేదా మరే విధమైన సర్టిఫికేట్స్ వాళ్ళవి అడిగినప్పుడు సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. దయచేసి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ప్రమోషన్స్లో భాగంగా రీల్స్లో చెప్పినటువంటి బయోలో ఉన్న లింక్ని క్లిక్ చేసి లేదా ఆన్లైన్ వెబ్సైట్లో పాలసీలను తీసుకొని మోసపోకండి. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వాళ్ళ ప్రమోషన్స్లో భాగంగా మాత్రమే రీల్స్ చేసి మీ మీదకి వదిలేస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు చాలా వరకు తప్పుగా ఉంటాయి, కానీ మనల్ని అదే నిజం అన్నట్టుగా నమ్మిస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక్క ప్రమోషన్కి కొన్ని లక్షల్లో డబ్బు తీసుకుంటారు. కేవలం వాళ్ళు డబ్బు కోసం మాత్రమే ప్రమోషనల్ వీడియోస్ చేస్తారు. వాళ్ళు చేసే ప్రమోషన్ వీడియోలో కేవలం ఆన్లైన్ వెబ్సైట్స్ని మాత్రమే ప్రోత్సహిస్తారు, కానీ ఎప్పుడు మంచి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మీకు తెలిసిన అడ్వైజర్ దగ్గర పాలసీ తీసుకోండి అని వాళ్ళ జీవితంలో చెప్పరు. డబ్బుల కోసం పెయిడ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళకి ఎలాంటి అర్హత, అనుభవం, అంకితభావం, విషయ పరిజ్ఞానం ఉండదు. క్లెయిమ్లు ఇప్పించిన అనుభవం కానీ, క్లెయిమ్లు దగ్గరుండి చూసిన అనుభవం కానీ, క్లెయిమ్లు ఇప్పించే స్తోమత కానీ వాళ్ళకి ఉండదు. కంపెనీ అడ్వైజర్స్ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చే నిర్వహించబడిన ఎగ్జామ్లో పాస్ అయి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఏజెంట్గా కోడ్ తీసుకొని వాళ్ళు నియమించబడతారు. అర్హత, అనుభవం, అంకితభావం, విషయ పరిజ్ఞానం మరియు ప్రాడక్ట్ల గురించి పూర్తి సమాచారం తెలిసిన అడ్వైజర్స్ దగ్గర మాత్రమే పాలసీలు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ అనుభవంలో ఎన్నో రకాల క్లెయిమ్లని వాళ్ళు దగ్గరుండి చూసిన అనుభవం ఉంటుంది. ఒకవేళ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయిన సందర్భంలో మీ యొక్క అడ్వైజర్ లేదా అతని పై అధికారి అయినటువంటి సేల్స్ మేనేజర్ లేదా అతని పై అధికారి అయినటువంటి జనరల్ మేనేజర్ రిక్వెస్ట్ పెట్టి మీకు మళ్ళీ క్లెయిమ్ ఇప్పించే అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్లో పాలసీ తీసుకున్నప్పుడు ఏ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ లేదా ఆ యొక్క ఆన్లైన్ వెబ్సైటు మీకు ఎలాంటి సహాయం చేయదు. ఒక్కసారి క్లెయిమ్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినట్టే.